ఒక యజమాని దగ్గర ఒక పంది ఉండేది, ఒక నక్క ఉండేది అన్నమాట. రోజు పంది వెళ్ళి బాగా కష్టపడి పని చేసి రిటర్న్లో వచ్చేటప్పుడు క్లీన్ చేసుకొని వచ్చేది. చెరుకు తోట అనేది క్లీన్ చేసుకొని వచ్చేది. అదే నక్క ఏం చేస్తానిందంటే కష్టం పడదు, సాయంత్రం వరకు అంతా ఏం చేస్తుంది అంటే తిరుగుతా చెరుకు తోటలన్నీ తిరుగుతా తిని పడుకొని సాయంత్రం వచ్చేటప్పుడు మాత్రం వస్తా దారిలో బుడద చల్లుకొని వచ్చేదన్నమాట. అంటే బుడదలో పొల్లి వచ్చేది. అప్పుడు యజమాని అనుకునేవాడు, అరే పాపము నక్క చాలా కష్టపడుతుందని చెప్పి దానికి వచ్చేసి మంచి భోజనం పెట్టేటోడు. ఎంతో కష్టపడి వచ్చి నిజాయితీగా ఉండే పందిని మాత్రం పట్టించుకునేటోడు కాదనమాట. అప్పుడు సరిగా భోజనం పెట్టేటోడు కాదు, తిడుతూ ఉండేటోడు అనమాట. కానీ పంది మాత్రం తన పనిని ఆపలేదన్నమాట. రోజు పని చేస్తుంది, బుడద అంతా ఇంటది అంతా కడుక్కొని ఇంటికి వస్తుంది. అలాగే నక్క కూడా రోజు ఎంజాయ్ చేస్తుంది, కానీ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం బుడదల్లో పడి పొలుకొని వచ్చి యజమాని దగ్గర బిల్డప్ ఇస్తుంది అన్నమాట. అంటే మోసం ఎన్నో రోజులు దాగదు కదా, నిజం ఏ రోజైనా తెలుస్తుంది. అయితే ఒకరోజు యజమాని అడ్డుగా పోతా ఉండి అవి చేస్తున్నది ఒకరోజు చూద్దామని చెప్పి ఎలా పనిచేస్తున్నది పాపం నక్క రోజు అలసిపోయి వస్తుంది, పంది మాత్రం నీట్గా క్లీన్గా వస్తుంది అని చెప్పి గమనిద్దామని చెప్పి చాటుగా వెళ్ళి ఆ రోజు రెండు ఏం చేస్తున్నాయి చూద్దామని చెప్పి వెళ్ళాడనమాట. కానీ పంది వచ్చేసి చాలా కష్టపడుతూ ఉంటుంది. వచ్చేటప్పుడు నీటిలో కడుక్కొని బాగా నీట్గా షవర్లాగా చేసుకొని ఇంటికి వస్తుంది. మరకలన్నీ పోతాయి కదా. నక్క మాత్రం అక్కడున్న బురదలో పల్లేసి వస్తుంది అన్నమాట. అప్పుడు నిజం తెలిసిపోయిన తర్వాత యజమాని వచ్చేసి ఇట్లా చేస్తున్నావు అని చెప్పి కొట్టి నక్కను తరిమేస్తాడనమాట. అలాగే జాబ్ ఫీల్డ్లో, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే రెండు రకాలు ఉంటారు మనుషులు. వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కువ ఎలా అంటే చూపించుకోరు అనమాట. డిగ్నిటీ ఉంటుంది, హానెస్టీ ఉంటుంది. అది సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనే కాదు, డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ జాబ్స్, టీచర్ ఫీల్డ్, ఎనీ జాబ్ ఫీల్డ్ అనమాట. హానెస్ట్ పర్సన్కి వర్క్ వాడు చేస్తున్న డెడికేషన్ మాత్రమే ఇంపార్టెంట్ ఉంటుంది. ఇంకా రెండో కేటగిరీ ఉంటారన్నమాట. సోప్ వేయడము, పని పక్కనోడు చేస్తే వీడు చేసినట్టు క్రెడిట్ చూసుకోవడము, ఎప్పుడూ దొబ్బేసే పనిలోనే ఉంటాడనమాట. అలాంటి వాడు ఎలా అంటే షార్ట్ పీరియడ్లో సర్వైవ్ కాలేడు, లాంగ్ పీరియడ్లో దొరికిపోతాడు. షార్ట్ పీరియడ్లో కూడా ఒక్కొక్కసారి నువ్వు చేసే పని అర్థమైపోయింది అనుకో పీకి పడేస్తారు. అంటే కొద్ది రోజులు మోసంతో, అబద్ధంతో, అన్యాయంతో నడిపించవచ్చు, కానీ దానివల్ల జీవితం మొత్తం లేదా లాంగ్ పీరియడ్లో ఉపయోగం మాత్రం ఉండదు అని చెప్పడానికే ఈ నీతి అన్నమాట.